సూత్రంనైన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవానిచ్చుడు తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలయ రాత్రికాల సమయం అంతా నీ కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ ఉదయకాల సమయం నాన్న తండ్రి ఎవరి పని వారు చేసుకుంటాను నీ కృపను మళ్ళీ మన తండ్రి ఇంకొక దినము నీ నా మహిమార్థంగా మేము జీవించడానికి నేను మహింపరచడానికి నీ కృపను నాన్న తండ్రి ప్రేమ మాకు దయచేసిన దేవానికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రేమ ఈ దినం ప్రతి ఒక్క బిడ్డ రాకపోకలో వారి యొక్క పనుల్లో తోడైండి నడిపించుకోవ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలయ ఈ సమయం అందున ప్రతి ఒక్క బిడ్డ నేను ఇది మొదలుకొని నిరంతరం రాకపోకల చుట్టూ కంచి కాపుదలుంచున్నాను అవును తండ్రి యాక్సిడెంట్లు అయ్యి నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి క్షేమకరంగా వారి యొక్క గృహాలకి సంపూర్ణ ఆరోగ్యంతో వారి యొక్క గృహాలకి రావడానికి నీ కృపణ దయచేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలయ భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్న వారికి నేను భార్యాభర్తల మధ్య సమాధానం కలిగి నేను తండ్రి వారిని నేను మళ్ళీ జతపరచమని అడుగుతున్నాను వారి యొక్క విభేదాలను తొలగించండి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలయ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి గృహం లేని వారికి గృహం దయచేయండి గృహం కట్టుకోవడానికి లోన్ల కోసం నేను తండ్రి ప్రభువా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి నేను లోన్లు సెలెక్ట్ అవ్వడానికి కూడా నీ కృపణ దయచేవ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రాలయ నాన్న తండ్రి జాబ్ లేని వారికి జాబును దయచేయండి అలాగే నేను దురాత్మ అంధకార శక్తులతో బాధపడుతున్న వారిని వాటి నుంచి విడుదల దయచేసి నాన్న తండ్రి వాటి నుంచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నడుచున్నాను తండ్రి అలాగే నేను కుటుంబ కలహాలతో ఉన్న వారికి కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేసి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దయచేయండి అలాగే నేను తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి పరిశుద్ధ వివాహం జరగడానికి నీ కృపను దయచేయండి వివాహం అయ్యి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి గర్భంతో వారికి సులువైన కాన్పును దయచేయండి బిడలిచ్చిన వారికి తల్లి బిడలకి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని నడుచున్నాను తండ్రి యేసయ్య నాన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి సకల విధమైన బలహీనల చేత బాధపడుతున్న వారిని పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అలాగే మా దేశాన్ని అధికారులను నన్ను దీవించండి ఆశ్రయించండి మంచి జ్ఞానం ఇచ్చి నన్ను తండ్రి వారు నన్ను తన ప్రజలను పరిపాలించే జ్ఞానం దయచేయమని నడుచున్నాను తండ్రి దైవ సేవకులను దీవించండి వారు చేసిన సేవ పరిస్థితులు అంతటిని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం.